హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఏ రెట్రో వైరస్ విత్ ఆర్ఎన్ఏ జీనోమ్. రెట్రో వైరస్ అంటే ఈ వైరస్ అనేది ఆర్ఎన్ఏని ఉపయోగిస్తుంది అనమాట. ఓకే, వైరసెస్లో డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటాయి కదా, ఈ రెట్రో వైరసెస్ అనేవి ఆర్ఎన్ఏ జీనోమ్ను ఉపయోగిస్తుంది. మార్ఫాలజీ, దీని షేప్ ఎలా ఉంటుందంటే స్పెరికల్ ఎన్వెలోప్డ్ వైరస్. షేప్ స్పెరికల్ ఎన్వెలోప్డ్ వైరస్. స్పెరికల్ ఎన్వెలోప్డ్ వైరస్ అంటే స్పెరికల్ అంటే రౌండ్గా ఉంటుందన్నమాట, ఎన్వెలోప్డ్ అంటే కవర్ అన్నమాట. ఓకేనా, ఒక కవర్ లాగా ఈ వైరస్ అంతా కూడా దీనికి చుట్టుకొని ఉంది. సైజ్ 90 to 120 మైక్రోమీటర్, 90 to 120 మైక్రోమీటర్ ఇన్ డయామీటర్. ఇట్ హ్యాస్ అవుటర్ ఎన్వెలోప్డ్ వైరస్ కవర్డ్ విత్ ప్రోటీన్స్. అంటే ఇది అవుటర్ ఒక కవర్ లాంటిది ఉంటుందన్నమాట, అంటే ఇదంతా ఎన్వెలోపే. దీనికి లోపల చూసారా ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఇవన్నీ ప్రోటీన్స్ అన్నమాట. వీటి పేరు GP120 ఆర్ GP140 అంటారు. ఇవి ఏం చేస్తాయి అంటే హోస్ట్ సెల్లోకి ఎంటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎటియాలజీ, క్యాసుయేటివ్ ఏజెంట్. హెచ్ఐవి ఏ రెట్రో వైరస్ ఆఫ్ ద లెంటివైరస్ జీనస్. హెచ్ఐవి అనేది ఒక రెట్రో వైరస్ అంటే ఆర్ఎన్ఏ జీనోమ్ కలిగిన వైరస్, లెంటివైరస్ జీనస్ అన్నమాట. అంటే ఇది ఎక్కువగా హ్యూమన్స్లో ఉంటుంది, అలాగే ఎక్కువ కాలం పీడించే ఒకనొక వైరస్ అన్నమాట. టైప్స్: HIV-1, HIV-2. హెచ్ఐవి టైప్స్, ఇందులో HIV-1 అండ్ HIV-2. HIV-1 అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్నమాట, అలాగే గ్లోబల్లీ ప్రివాలెంట్. HIV-2 అనేది తక్కువగా ట్రాన్స్మిసిబుల్ అవుతుంది, ఎక్కువగా ఇది వెస్ట్ ఆఫ్రికాలో ఉంది. ట్రాన్స్మిషన్ రూట్స్, ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా, పేరెంటేరల్ ట్రాన్స్మిషన్, పెరినాటల్ ట్రాన్స్మిషన్. పేరెంటేరల్ ట్రాన్స్మిషన్ అంటే నీడిల్ స్టిక్ ఇంజురీ ఇలాంటివి ఉంటాయి కదా, తర్వాత ఇన్ఫెక్టెడ్ బ్లడ్ మెటీరియల్స్ టచింగ్ వల్ల, ఇలాంటి వాటి వల్ల వస్తుంది. తర్వాత పెరినాటల్ అంటే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అన్నమాట. ఈ విధంగా హెచ్ఐవి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. కామెంట్ ఫర్ పార్ట్ 2.